సంజయ్, శేఖర్, మారుతి అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వీరికి జాబ్స్ చేయడం ఇష్టం లేదు. బిజినెస్ చేసి బాగా డబ్బు సంపాదించి రిచ్ లైఫ్ గడపాలని ఆశ. అందుకు వీరు తలా ఒక బిజినెస్ ను ఎన్నుకొని పనులు ప్రారంభించారు. వీరు ముగ్గురు రోజు రాత్రి 8 గంటలకు ఊరు చివర ఉన్న పాడుబడ్డ బంగ్లా దగ్గరికి వెళ్లి మందు కొడుతూ సరదాగా మాట్లాడుకుని ఇళ్లకు వెళ్లేవారు. మారుతి వైశాలి అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉండేవాడు. తను కూడా మారుతిని ప్రేమించేది. ఇలా తన లవ్ స్టోరీని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ ఆనందపడేవాడు. ఇలా కొన్నాళ్లకు మారుతి చేస్తున్న వ్యాపారం బాగా దెబ్బతినడం ప్రారంభించింది. వ్యాపారాన్ని ముందుకు నడపడానికి ఫ్రెండ్స్ ను డబ్బు సాయం చేయమని అడిగాడు. అందుకు సంజయ్, నా వ్యాపారం పరిస్థితి కూడా అంతే, లాస్ వచ్చినప్పుడల్లా ఇంట్లో డబ్బు తెచ్చి పెడుతున్నాను అనగానే శేఖర్ కూడా, నాది అదే పరిస్థితి, నేను కూడా ఏమి చేయలేను సారీ అంటూ వెళ్లిపోయారు. మారుతి ఆలోచనలో పడ్డాడు. సంజయ్, శేఖర్ డబ్బున్న కుటుంబంలో పుట్టినవారు. సమస్యను ఏదో ఒకలా పరిష్కరించుకుంటారు. నా పరిస్థితి అలా లేదు. నా కుటుంబం మధ్యతరగతి కుటుంబం. పైగా వ్యాపారానికి చాలా అప్పు చేశాను. వ్యాపారం రాను రాను మందగిస్తూ ఉంది. ఇంట్లో ఖర్చులు కూడా సర్దులేకపోతున్నాను. తెచ్చినప్పుకు వడ్డీ కట్టలేకపోతున్నాను అంటూ తనలో తాను బాధపడ్డాడు. ఇలా రోజు మారుతి తన అవసరాలకు, సమస్యలకు, తప్పనిసరి పరిస్థితులలో బంధువులను, పరిచయం ఉన్న వారిని అందరితోనూ అప్పుకు చేతులు చచ్చడం ప్రారంభించాడు. కాని దురదృష్టం మారుతిని అప్పులు పాలు చేసి వ్యాపారాన్ని పూర్తిగా నిలిచిపోయేలా చేసింది. చివరికి మారుతి దగ్గరకు బంధువులు, తెలిసినవారు, తెలియని వారు రావడం, పలకరించడం మానేశారు. తన ప్రేమించిన వైశాలి కూడా కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా దూరం కావడం ప్రారంభించింది. రోజురోజుకు మారుతి పరిస్థితి దీనంగా మారింది. డిప్రెషన్లో ఉన్న మారుతి ఫ్రెండ్స్ తో రాత్రిపూట మందు తాగడానికి కలిసినప్పుడు తన బాధనంతా మరిచి కాస్త ధైర్యంగా ఇంటికి వెళ్లేవాడు. కొద్ది రోజులకు సంజయ్, శేఖర్ తన వ్యాపారాలలో మంచి లాభాలను సంపాదించి కాస్ట్లీ కారులో తిరగడం ప్రారంభించారు. రాను రాను రాత్రిపూట మందు తాగడానికి మారుతిని పిలవడం మానేశారు. మారుతి తన స్నేహితులు ఎదుగుదలను చూసి సంతోషపడ్డాడు. ఏదో ఒక రోజు నన్ను నా స్నేహితులు ఆదుకుంటారు అని ఆశతో ఎదురు చూడసాగాడు. ఇలా సంవత్సరాలు గడిచింది. తన స్నేహితుల నుండి ఎటువంటి ఫోన్ కాల్ గానీ, కబురు కానీ రాలేదు. రాను రాను మారుతిలో డిప్రెషన్ పెరుగుతూ వచ్చింది. తను చేపట్టిన ప్రతి పనులు ఫెయిల్యూర్ కావడంతో ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయాడు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం మారుతి ఎండలో ఇంటికి నడుస్తూ వెళుతుండగా ఎదురుగా తన ఫ్రెండ్స్ కార్లో తనను చూస్తూ ఏమీ పట్టకుండా వెళ్లిపోయారు. మారుతి కళ్లలో నీరు ఆగకుండా జారి బాధతో ఇంటికి చేరుకున్నాడు. రాను రాను మారుతి పండగకు, పబ్బాలకు, వివాహాది కార్యాలకు బంధువులను, పరిచయస్తులను కలవడం మానేశాడు. జీవితం మీద విరక్తి పెరిగింది. మనుషులకు దూరంగా ఉండడం ప్రారంభించాడు. ఇంట్లో మారుతి తల్లిదండ్రులు, నీ బాధ చూడలేకపోతున్నాము, మన ఇల్లును అమ్మి అప్పులన్నీ తీర్చి ఏదైనా చిన్న పని చేసుకుంటూ మమ్మల్ని పోషించు అంటూ సలహా ఇచ్చి ధైర్యం చెప్పారు. ఇక గత్యంతరం లేక మారుతి తన ఇల్లు అమ్మి అప్పులన్నీ తీర్చి ఒక పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ కు నైట్ వాచ్మెన్ గా చేరి రెంటింట్లో తన జీవితాన్ని తల్లిదండ్రులతో ప్రారంభించాడు. ఇలా కొన్నాళ్లకు హాస్పిటల్లో డ్యూటీలో ఉండగా రాత్రి 2 గంటల సమయంలో హాస్పిటల్ కు ఒక మనిషిని తీసుకువచ్చారు. అతనిని ఐసీయూలో చేర్చారు. జరుగుతున్నదంతా మారుతి గమనిస్తూ ఉన్నాడు. కొంతసేపటికి అడ్మిట్ అయిన పేషెంట్ భార్య, చిన్నపిల్లలు హాస్పిటల్ కు ఏడుస్తూ వచ్చారు. చాలా కంగారు పడుతున్నారు. టెన్షన్తో డాక్టర్ను బ్రతిమాలుతున్నారు. ఆ చిన్నపిల్లల బాధను చూడలేక అలా వెళుతున్న సిస్టర్ను పిలిచి ప్రాబ్లం ఏమని అడిగాడు. సిస్టర్, పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. 3 డేస్ నుంచి లో ఫీవర్ ఉంది. ఆయన పెద్దగా పట్టించుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా ప్లేట్లెట్స్ పడిపోయాయి, రక్తం తగ్గిపోయింది. అన్కాన్షియస్ లో ఉన్నాడు. సమయానికి ఆయన బ్లడ్ గ్రూపు ఓ నెగిటివ్ హాస్పిటల్లో అవైలబుల్ గా లేదు. అందరికీ ఫోన్లు చేసి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. బ్లడ్ దొరకడం లేదు అని చెప్పింది. మారుతి తన మనసులో, నాది ఓ నెగటివ్ బ్లడ్ ఇస్తామా అని ఆలోచించాడు. అయినా మనకి ఏమీ మంచి జరిగిందని ఒకరికి మంచి చేయాలి,
లైట్ తీసుకో అనుకుంటూ వెళ్లి తన కుర్చీలో కూర్చున్నాడు. అలా కొన్ని నిమిషాలకు నిద్రలో జారుకుంటుండగా ఆ చిన్న పిల్లలు ఏడుస్తున్న అరుపులు హాస్పిటల్ హాలుకు రీసౌండ్ వస్తూ మారుతి చెవులకు వినిపిస్తూ మనిషిలోని మానవత్వాన్ని పలకరిస్తూ ఉన్నాయి. ఇక ఆ బాధ చూడలేని మారుతి వెళ్లి డాక్టర్ను కలిసి తన రక్తాన్ని ఇచ్చి పేషెంట్ను కాపాడాడు. అందుకు అతని భార్య పిల్లలు మారుతి కాళ్లకు నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఏమీ కాదు, మీరు 2 రోజుల్లో ఇంటికి వెళ్లిపోతారు అంటూ ధైర్యం చెప్పాడు. 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ అవుతూ మారుతిని కలిసిన పేషెంట్, మారుతి చాలా థాంక్స్, నా ప్రాణాలు కాపాడావు. నీకు ఏమి చేసినా తక్కువే. ఈ బ్లాంక్ చెక్ తీసుకో, ఎంతైనా రాసుకో అన్నాడు. భార్య పిల్లలు కూడా తీసుకోమని బ్రతిమాలారు. అందుకు మారుతి, సార్ చాలా థాంక్స్, ఎందుకో డబ్బన్న మనుషులన్నా విరక్తి పుట్టింది, నాకు వద్దు సార్ అంటూ చెక్కు వెనక్కి తిరిగి ఇచ్చాడు. అందుకు పేషెంట్, నాకు అర్థమైంది, నేను చాలా కష్టపడి వచ్చిన వాడినే, చాలా థాంక్స్ అంటూ ఫ్యామిలీతో కరెక్కి వెళ్లిపోయాడు. ఇలా 10 రోజులు గడిచాక మారుతి ఒకరోజు ఏదో అవసరం ఉండి 500 రూపాయలను డ్రా చేయడానికి ఏటీఎంకు వెళ్లాడు. అకౌంట్లో ఎంత ఉందో చూద్దాము అంటూ అకౌంట్ బ్యాలెన్స్ ని చెక్ చేశాడు. అనుకోకుండా అకౌంట్లో 5 కోట్లు బ్యాలెన్స్ కనిపించాయి. భయంతో చెమటలు పట్టాయి. తిరిగి బ్యాలెన్స్ ను చెక్ చేశాడు. 5 కోట్లే చూపించింది. వెళ్లి బ్యాంక్ మేనేజర్ను కలిశాడు. బ్యాంక్ మేనేజర్ ఇలా అన్నాడు, 10 రోజుల క్రితం ఎన్ఆర్ఐ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చాడు. నీ అకౌంట్ గురించి ఆరా తీసి నీ అకౌంట్లో 5 కోట్లు మనీ ట్రాన్స్ఫర్ చేసి వెళ్లిపోయాడు. ఎందుకు వేస్తున్నారు సార్ అని అడిగితే, నలుగురికి మంచి చేసే వాళ్ళు ఎప్పుడూ బాగుండాలి అని అన్నాడు. ఇంకా ఈ ప్రపంచంలో మంచి మనుషులు ఉన్నారా అని అనిపించింది. అలా కొంతకాలానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేసి లెక్కలేని కోట్ల డబ్బును సంపాదించాడు. పెళ్లి చేసుకునే తల్లి తండ్రి భార్య పిల్లలతో హాయిగా రిచ్ లైఫ్ ప్రారంభించాడు. ఇలా ఉండగా కొంతకాలానికి తన ఇంట్లో టీ తాగుతూ కూర్చున్నాడు మారుతి. అనుకోకుండా సెక్యూరిటీ గార్డు వచ్చే, సార్ మిమ్మల్ని కలవడానికి మీ స్నేహితులుగా చెప్తున్నారు, పేర్లు సంజయ్ శేఖర్, వారిని చూసి డౌట్ వచ్చి మీ పర్మిషన్ కోసం వచ్చాను అన్నాడు. అనగానే ఫుటేజ్లో చూశాడు. చూసి, వారు నా స్నేహితుడు కాదు, ఎవరో వెళ్లిపొమ్మను అంటూ చెప్పాడు. సెక్యూరిటీ గార్డ్ వారిని గేటు లోపలికి రాకుండా త్రోసి వేశాడు. కొన్నాళ్లకు సంజయ్ శేఖర్ బిజినెస్ లో లాస్ అయ్యి అప్పుల బాధకు తట్టుకోలేక ఐపీ పెట్టారని తెలిసింది. మారుతి పెద్దగా రియాక్ట్ కాకుండా వదిలేశాడు.